మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, విదియతిథి, పూర్వాషాఢ నక్షత్రం, శుక్రవారం. సంశయమే లేకుండా మన సంకల్పం నెరవేరేందుకు ఈరోజు ఉదయాన్నే మనమంతా ఓం శుభంకర్యై నమః అని జపించాలి. వీలైనప్పుడల్లా జపించినా అన్నింటా మనకు మేలు కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో మనం ఇది శుభం, ఇది అశుభం అని దేన్ని అనుకోకూడదు. ఎందుకంటే అంతా మన మంచికే. అంతా శుభమే అనుకుని ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. శుభం అంటే పుణ్యఫలంతో ప్రాప్తించేది, అశుభం అంటే కర్మఫలం వల్ల వచ్చేది. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగాలని మన పెద్దలు చెబుతుంటారు. అయితే గుప్తో ముక్తః ప్రకటితో భ్రష్టః అనే మాట పుట్టుకొచ్చింది. కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచితేనే మంచిది. బహిరంగపరిస్తే అది భ్రష్టు పాలవుతుంది. ఉదాహరణకు, మనం తిందామని తయారు చేసుకున్న తీపి పదార్థాలని బహిరంగంగా ఉంచితే గనక దానిపై చీమలు, ఈగలు వాలుతాయి. అలా చీమలు, ఈగలు వాలిన వాటిని తింటే మన ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆలోచనతో ఆ పదార్థాలని జాగ్రత్తగా ఉంచుతాం. అలాంటప్పుడు మన శరీరాన్ని కూడా జాగ్రత్తగా అంటే గోప్యంగా ఉంచాలి కదా. మనం తీసుకునే నిర్ణయాలు, మనం అనుసరించే నడవడిక ఆధారంగానే పిల్లల ఎదుగుదల ఉంటుంది. పిల్లల ముందు దేన్ని వ్యక్తపరచాలో దాన్నే వ్యక్తపరచాలి. వారి ముందు ఎలా ఉండాలో అలా ఉంటేనే వారు పద్ధతిగా పెరిగి పెద్దవుతారు. లేదంటే వారి నడక కూడా దారి తప్పుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని ఇళ్లకు దక్షిణం వైపు సింహద్వారం ఉండడం సహజం. అయితే దక్షిణం వైపు ఎత్తు, తూర్పు వైపు పల్లం ఉండాలి. దక్షిణం వైపు పల్లం, తూర్పు వైపు ఎత్తుగా ఉన్నట్టయితే ఆ ఇంట్లోని మగపిల్లలకు అనేక రకాల ఇబ్బందులు తప్పవు. అయితే ఇలా ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే దక్షిణం వైపు ఉన్న సింహద్వారం పైన శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల అన్ని వాస్తు దోషాలు దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. తాంబూలంలో లవంగాన్ని తీసుకునే ఆచారం మనకు పూర్వం నుండి ఉంది. లవంగాల్లో విశిష్టమైన సుగుణాలు ఉండడమే ఇందుకు కారణం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక లవంగాన్ని నాలుకపై ఉంచుకుని చప్పరిస్తున్న లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి దాహాన్ని తగ్గిస్తుంది. అలాగే కొందరికి వాహనాల్లో వెళ్ళడం అస్సలు పడదు, వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారు ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతున్నట్టయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే శివలింగానికి ఒక్క బిల్వపత్రాన్నైనా సమర్పించి పూజించాలి. అలాగే ఈరోజు మధ్యాహ్నం లోపున తెల్లని ఆవును స్పృశించి నమస్కరించిన అపరిష్కృతంగా మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దుష్టశక్తుల దృష్టి నుండి, శనిదోషం నుండి విముక్తికి ఈరోజు సాయంత్రం చిటికెడు నువ్వులతో దిష్టి తీసుకుని పనస చెట్టు మొదట్లో వేయాలి. లేదా ఇంట్లో శ్రీరాముల వారి ముందు దీపారాధన చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే.
పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.